హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఆనపకాయ వేపుడు ఎలా చేయాలో చూద్దామండి. సింపుల్గా టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా సన్నగా తరిగిన ఆనపకాయ ముక్కలను తీసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసి కొద్దిగా ఉప్పు పసుపు వేసి కొంచెం ఉడికిన తర్వాత కొద్దిగా కారం కూడా వేసుకుని ఉడకనివ్వాలి. ఇందులో ఉన్న వాటర్ కూడా మొత్తం ఎగిరేంత వరకు ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత పక్కన పెట్టేసి మరొక గిన్నె పెట్టి 1 స్పూను ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి, అలాగే ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేసి ఇవన్నీ కూడా వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ముందుగా ఉడికించుకున్న ఆనపకాయ ముక్కలను కూడా వేసుకుని వేయించుకోవాలి. ఈ విధంగా 2 నిమిషాల పాటు వేయించుకున్నామంటే ఆనపకాయ వేపుడు చాలా సింపుల్గా టేస్టీగా తొందరగా కూడా రెడీ అయిపోతుంది. ఆరోగ్యానికి కూడా ఈ విధంగా చేశారంటే చాలా మంచిదండి. అంతే ఫ్రెండ్స్, 2 నిమిషాల తర్వాత ఆనపకాయ వేపుడు అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.